భరించలేని భార్యకు విడాకులు ఇవ్వాలి అంటే భర్త భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తన సొంత ఆస్తులను భార్యకు ఇచ్చేయాల్సి ఉంటుంది. కోర్టులో భార్య ఏం చెబితే అదే చట్టం. హిందూ వివాహ చట్టం గురించి ఇలాంటి ఎన్నో అపోహలు ఉన్నాయి. నిరూపించుకోగలిగితే భర్త కూడా భార్య నుంచి భరణం అందుకోగలడా? అదెలాగో తెలుసా? అది తెలుసుకోవాలంటే అసలు కోర్టులు భరణాన్ని ఎలా నిర్ణయిస్తాయో తెలుసుకోవాలి. విడాకుల సందర్భంలో భార్యాభర్తలిద్దరి ఆర్థిక స్థితి ఆధారపడిన జీవిత భాగస్వామి, పిల్లలు, న్యాయపరమైన అవసరాలు, దరఖాస్తుదారుడి స్వతంత్ర ఆదాయం, ఆస్తులు లేదా ఆధారపడిన జీవిత భాగస్వామి చేసే చట్టపరమైన ఖర్చులు, ఇరు పార్టీల ఆదాయం, వివాహ సమయంలో ప్రవర్తన, సామాజిక ఆర్థిక స్థితి, వ్యక్తిగత ఖర్చులు వంటి అనేక అంశాలను ఫ్యామిలీ కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది. ఇవన్నీ చాలా కాంప్లికేషన్లను తెస్తాయి కనుక చాలా భరణ వివాదాలు సుప్రీంకోర్టుకు చేరుకుంటాయి. భరణ చట్టాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించింది. భరణం ఉద్దేశ్యం ఆధారపడిన జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వడం. దీని అర్థం ఇతర పక్షాన్ని శిక్షించడం కాదని పేర్కొంది. మరి పురుషులు భరణం పొందవచ్చా అంటే భరణం సాధారణంగా భార్యలకు ఆర్థిక సహాయాన్ని ఉద్దేశించినది. అయితే చాలా అసాధారణ పరిస్థితుల్లో మగవారు కూడా భరణం పొందేందుకు భారతీయ చట్టంలో క్లాజ్ ఉంది. హిందూ వివాద చట్టం 1955లో సెక్షన్ 24 అండ్ 25 ప్రకారం భర్తలు తమ భార్యలపై ఆర్థికంగా ఆధారపడటాన్ని నిరూపించగలిగితే భరణం అభ్యర్థించవచ్చు. అయితే ప్రత్యేక వివాహ చట్టం 1954, గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005 వంటి చట్టాలు ప్రధానంగా భర్తలు భార్యలకు భరణం చెల్లించడం గురించే నిర్దేశిస్తాయి. భర్త ఏదైనా అంగవైకల్యం కారణంగా సంపాదించలేని స్థితిలో ఉంటే అతడికి సంపాదించే భార్య భరణం చెల్లించుకోవాలి. అయితే కోర్టులు చాలా వరకు పురుషులకు భరణం ఇవ్వడానికి ఇష్టపడవు అని సుప్రీంకోర్టు లాయర్ ఒకరు విశ్లేషించారు. ఇతర దేశాలలో భరణం లెక్కింపులు, జీవిత భాగస్వామి మద్దతు విషయానికి వస్తే వివిధ దేశాలు విభిన్న విధానాలను అనుసరిస్తాయి. అమెరికా, యూకేలో కొన్ని రాష్ట్రాలు కోర్టులు ఒక స్థిరమైన సూత్రాన్ని ఉపయోగిస్తాయి. మరికొన్ని దేశాల్లో జీవితాంతం చెల్లింపుల కంటే స్వల్పకాలిక ఆర్థిక సహాయం కోరుతాయి. స్కాండినేవియన్ దేశాలలో భరణం చాలా అరుదు. ఎందుకంటే భాగస్వాములిద్దరూ ఎవరికి వారు సంపాదనా పరులుగా ఉంటారు. చైనా, జపాన్లో కోర్టులు ఒకేసారి చెల్లింపు పరిష్కారాన్ని నిర్ణయిస్తాయి. మధ్యప్రాచ్య దేశాలు షరియా చట్టాన్ని అనుసరిస్తాయి. మద్దతు సాధారణంగా విడాకుల తరువాత స్వల్ప కాలానికి పరిమితం. భారతదేశంలో విడాకుల వ్యవహారం తప్పుడు పందాలో భర్తను బలిపశువును చేసే విధంగా చాలా కాలంగా ఉందని ప్రముఖ అడ్వకేట్ వ్యాఖ్యానించారు. దీనితో పోలిస్తే చాలా దేశాలు తప్పుకు ఆస్కారం లేని విధానాన్ని విడాకులలో అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు. కేసుల వారీగా విధానం భరణం చెల్లింపుల ఇతర పాశ్చాత్య న్యాయ వ్యవస్థల మాదిరిగా కాకుండా భారతీయ కోర్టులు ప్రతి కేసును ఒక్కొక్కటిగా విడిగా చూస్తాయి. ఇరు పార్టీల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి కోర్టు ఏక మొత్తంలో చెల్లింపు లేదా నెలవారీ నిర్వహణను ఆదేశించవచ్చు. క్రికెటర్ చాహల్ ధనశ్రీ విడాకుల వ్యవహారంలో 4.75 కోట్ల రూపాయల చెల్లింపుతో కాపురం ముగింపు తీర్పు వెలువడిన నేపథ్యంలో భరణంపై మరోసారి చాలా చర్చ సాగుతోంది.